ఆ రజనీకాంత్ అల్లుడికి 2 చేతులు ఎత్తి దండం పెడదాం అనుకుంటున్నా. ఈ సభాముఖంగా తెలుగు వాళ్ళందరికీ అతను కమర్షియల్ హీరో, హిందీలో 7 కోట్లు తీసుకుంటాడు అతను. కానీ 5 ఏళ్ల నుంచి 2 కోట్లతోటి చిన్నవాడు వేరే డైరెక్టర్ మీద సినిమా తీస్తున్నాడు. ప్రతిదీ 10 కోట్లు సంపాదించింది, ఇంక్లూడింగ్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చింది. ఎంత అందమైన కాన్సెప్ట్ అండి. నువ్వు చేయకు వ్యాపారం, చేయించు, మాకి మేము చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మరి అది ఎందుకు రిస్క్ తక్కువ కదా. ఈ పాయింట్ మీరు మన స్టార్ డైరెక్టర్లతో డిస్కస్ చేసి చెప్పే కదా. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ మీరు చేయకండి, కనీసం అందరికీ చేయాలని ఉంటుంది. ఇప్పుడు గబుక్కున ఏమో మరి వాళ్ళ మనసులో నేను అనుకోవడం, ఒక్కసారి మనం బస్సులో ఇట్లా ట్రాన్స్లో మన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ దొరకలేదు అనుకోండి. అలాంటి వాడు ఇవన్నీ ఆలోచించి ఏసీలో ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళా అందులో వేలాడాలా అదేనమ్మా అనిపిస్తుందేమో మరి బహుశా.